హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 58 పాయింట్స్ గెయిన్ అయి 75,997 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 30 పాయింట్స్ గెయిన్ అయి 22,960 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 159 పాయింట్స్ గెయిన్ అయి 49,259 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ దగ్గర నుంచి షార్ప్ గా మళ్ళీ మార్కెట్స్ కిందకే వెళ్ళిపోతున్నాయని ఒక ఫీల్ ని క్రియేట్ చేసి ఈ రీసెంట్ టైమ్స్ లో వెళ్ళిన 22,700 800 జోన్ ఉంది కదా, అక్కడ లాస్ట్ 2 టైమ్స్ ఈ రీసెంట్ టైమ్స్ లోనే సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ అగైన్ ఇవాళ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ లో బౌన్స్ కనిపించింది. సపోర్ట్ గురించి మాట్లాడడానికి కేవలం నిఫ్టీ మాత్రమే కాదు, ఇవాళ ఓపెనింగ్ నుంచి ఫాల్ అయిన తర్వాత సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ప్రత్యేకంగా ఇవాళ స్ట్రాంగ్ గా బౌన్స్ అయ్యాయి. అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఈ జోన్ బ్రేక్ అయితే ఈ జోన్ వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఎవరైనా డబ్బులు పెట్టాలనుకుంటున్నా ఈ లెవెల్ దగ్గర ఆలోచించవచ్చు. టెక్నికల్ గా కూడా అండ్ ప్యారలల్ గా ఫండమెంటల్ గా కూడా ఈ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు కొంచెం మార్కెట్ లో పెద్ద ప్లేయర్స్ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అని గతంలో చాలా సార్లు ఈ చార్ట్ ని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంచుమించుగా ఇవాళ వచ్చిన ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫాల్ లో ఆ జోన్స్ వరకు మార్కెట్ లో రియాక్షన్ అయితే కనిపించింది. పర్సనల్ గా నాకు ఇవాళ మార్కెట్స్ పడి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే లో పాజిటివ్ గా క్లోజ్ అవుతుండడం, రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ప్రైస్ యాక్షన్ కంటే కొంత బెటర్ ప్రైస్ యాక్షన్, ఇంత ఫాల్ తర్వాత కొంచెం పాజిటివ్ సైడ్ ఏమైనా మార్కెట్ ని చూడొచ్చా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే లో మార్కెట్స్ అయితే క్రియేట్ చేశాయి. ఎందుకంటే ఆఫ్టర్ కాన్స్టెంట్ సెల్లింగ్ మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యే సందర్భం కూడా రీసెంట్ టైమ్స్ లో అంత పెద్దగా కనిపించలేదు. దట్ టు ఏ మేజర్ సెల్ ఆఫ్ తర్వాత మార్కెట్స్ ఇవాళ కొంత స్టేబుల్ మోడ్ లో అయితే ఎండ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఒకే ఒక కన్సర్న్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ పరంగా, ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ గా నిర్మలా సీతారామన్ గారు కామెంట్స్ చేశారు. ఇవాళ ముంబైలో బడ్జెట్ తర్వాత పోస్ట్ బడ్జెట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే తను నిర్వహించడం జరిగింది. అందులో స్టాక్ మార్కెట్ లో వస్తున్న ఎఫ్ఐఎస్ యొక్క ఎగ్జిట్ రిలేటెడ్ గా, సెల్లింగ్ రిలేటెడ్ గా తను మాట్లాడుతూ, ఎస్ సెల్లింగ్ జరుగుతుంది, స్టాక్ మార్కెట్స్ పడుతున్నాయి, కానీ వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు. లీడింగ్ ఎఫ్ఐఎస్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కారణంగానే మన ఇండియన్ మార్కెట్స్ లో సెల్ ఆఫ్ ఉంటుందని ఇలా నిర్మలా సీతారామన్ గారు అయితే స్టేట్మెంట్స్ చేశారు. అండ్ ఈవెన్ రెసిప్రోకల్ టారిఫ్స్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో భయాలు ఉన్నాయి కదా. ఇండియన్ మార్కెట్స్ పైన, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన యుఎస్ వాళ్ళు ఎలాంటి టారిఫ్లు కమింగ్ టైమ్స్ లో వేస్తారని కూడా మార్కెట్ లో ఉంటున్న భయాల్ని నిర్మలా సీతారామన్ గారు ఆన్సర్ చేస్తూ, మేము ఇప్పుడేంటి గత 2 సంవత్సరాల నుంచే ఈ ఎక్స్పోర్ట్ టారిఫ్స్ రిలేటెడ్ గా చాలా విధి విధానాల్ని మార్చుకున్నాం, చాలా వాటి రిలేటెడ్ గా ట్యాక్స్లు తగ్గించాం. అండ్ ఈ బడ్జెట్ లో ఏదైతే ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అనే దానికంటే ముందే ఈ బడ్జెట్ లోనే మేము కస్టమ్ డ్యూటీస్ పరంగా చాలా చేంజెస్ ని తీసుకొచ్చాం. అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా తీసుకొస్తాం. రేషనలైజేషన్ చేయబోతున్నాం. మేము ఇంపోర్ట్ డ్యూటీస్ ని, వేరొక కంట్రీస్ నుంచి వస్తున్న ప్రొడక్ట్స్ మీద మేము వేస్తున్న ట్యాక్స్లని తగ్గించబోతున్నాం అని చేస్తున్న స్టేట్మెంట్స్. ఆబ్వియస్లీ మన ఇండియా కూడా తగ్గించేస్తే దెన్ ట్రంప్ గారు కూడా డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఈ క్లారిఫికేషన్స్ కూడా ప్రాబబుల్లీ మార్కెట్స్ ని ఇవాళ కొంత సపోర్ట్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, గ్లోబల్ మార్కెట్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? లాస్ట్ 1 మంత్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. మన నిఫ్టీ లాస్ట్ 1 మంత్ లో ఒక 1% డౌన్ అయింది. వెరాజ్ హ్యాన్సెంగ్ చూస్తే 15.5% పెరిగింది. యూరోపియన్ మార్కెట్స్ కి సంబంధించిన క్యాక్ ఆల్మోస్ట్ 6% పెరిగితే, డాక్స్ ఆల్మోస్ట్ 8% పెరిగింది. అండ్ నాస్డాక్ కూడా ఆల్మోస్ట్ ఒక 5% పెరిగింది. అండ్ యూరోప్ కి సంబంధించి యూరో స్టాక్ 50 అనేది 2000s లో ఏదైతే హైయెస్ట్ మార్క్ ఉందో దాన్ని 25 ఇయర్స్ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం బ్రేక్ చేసింది అనమాట. 25 ఇయర్స్ పాటు యూరోప్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్ అండర్ పర్ఫార్మ్ లో ఉంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం యూరోపియన్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ బౌన్స్ అయితే కనిపించింది. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసారనుకోండి, చైనాకు సంబంధించిన మార్కెట్ ఆల్మోస్ట్ 14.5% దగ్గరగా పెరుగుతూ ఉంటే, యూరోప్ కి సంబంధించి కూడా స్ట్రాంగ్ బౌన్స్ 13% బౌన్స్ కనిపిస్తుంది. యుఎస్ కి సంబంధించి కూడా ఇందాక చెప్పాను కదా 4 to 5% దగ్గరగా కనిపిస్తుంది. బట్ కేవలం ఇండియన్ మార్కెట్స్ మాత్రమే రీసెంట్ టైమ్స్ లో అండర్ పర్ఫార్మ్డ్ ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, గ్లోబల్ మార్కెట్ మెల్ట్ డౌన్ లేదు, ఓవరాల్ గ్లోబల్ మార్కెట్ స్లో డౌన్ లేదు. ఇది ఫస్ట్ అండర్లైన్ చేసుకోవాల్సింది. సెకండ్, మన ఇండియా మ్యాక్రో ఎకనామిక్ డేటా పరంగా కూడా సిగ్నిఫికెంట్ రెడ్ ఫ్లాగ్స్ ఏం లేవు. లిటిల్ స్లో డౌన్స్ కనిపిస్తున్నాయి. బట్ అది గ్లోబల్ మార్కెట్స్ లో కూడా అలాంటి డేటానే కనిపిస్తుంది. సో మన ఇండియాలో ఏం సర్ప్రైజింగ్ గా మ్యాక్రో ఎకనామిక్ డేటా అంతా కూడా ఏం వీక్ అవ్వలేదు. బట్ కన్సర్న్ ఏంటంటే, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే కంపెనీస్ రిలేటెడ్ గా పర్ఫార్మెన్స్ ఉందో మిక్స్డ్ గా ఉంది. కొన్ని బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి, కొన్ని అండర్ పర్ఫార్మ్ చేశాయి. వాటిలో కొంత ముందు వెనక కనిపిస్తుంది. కానీ గ్లోబల్ గా స్లో డౌన్ లేదు. కాబట్టి ఇండియా రిలేటెడ్ గా కూడా గ్లోబల్ స్లో డౌన్ కారణంగా పడింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి. యూరోప్ మార్కెట్స్ 25 ఇయర్స్ హైలో ఉన్నాయి. అంటే లాస్ట్ 25 ఇయర్స్ అండర్ పర్ఫార్మ్ లో ఉన్నాయి కాబట్టి 25 ఇయర్స్ హైలో ఉన్నాయి. చైనాకి సంబంధించి కూడా 13-14% దగ్గరగా మూవ్ కనిపించింది. యూరోప్ కి సంబంధించి 13% మూవ్, యుఎస్ కి సంబంధించి 4% మూవ్. కేవలం మన మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా వస్తున్న మేజర్ సెల్ ఆఫ్ మేబీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ రీజన్స్ తోనో, ఆర్ ఇక్కడ మారుస్తున్న కొన్ని రూల్స్ కారణంగానో ఫైనలీ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఈ సెల్లింగ్ మన మార్కెట్స్ లో, ఈ సెల్ ఆఫ్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న సెల్ ఆఫ్ కి మేజర్ రీజన్. అండ్ ఇంకొకటి కూడా నేను ఇక్కడ పాయింట్ అవుట్ చేయాలి. ఎఫ్ఐఎస్ మనం రీసెంట్ టైమ్స్ లోనే సెల్ చేస్తున్నారు అనుకుంటాం, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లేకపోతే 4-5 నెలల నుంచో సెల్ చేస్తున్నారు అనుకుంటాం. కానీ చాలా టైం బ్యాక్ నుంచే వాళ్ళు సెల్
సెల్ చేస్తున్నారు. బట్ అదంత అగ్రెసివ్ గా లేదనమాట. చాలా టైం బ్యాక్ నుంచి సెల్లర్స్ గానే ఉన్నారు. ఈవెన్ లాస్ట్ అంతకుముందు బిఫోర్ ఇయర్స్ నుంచి చూసినా సరే వాళ్ళు చాలా టైం సెల్లర్స్ గానే ఉన్నారు. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇంత ఎక్సెసివ్ సెల్లింగ్ విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ వాళ్ళు చేసిన అగ్రెసివ్ సెల్లింగ్ అనేది బికాస్ ఆఫ్ దేర్ ప్రాఫిట్ బుకింగ్ నేచర్, మేబీ రీసెంట్ టైమ్స్ లో ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ అవుతూ ఉండడం, వాళ్ళు చేసిన అగ్రెసివ్ సెల్లింగ్ కారణంగా చాలా కంపెనీస్ లో మనం ఒక గ్రేట్ ఫాల్ అయితే రీసెంట్ టైమ్స్ లో చూసాం. సో రీసెంట్ టైమ్స్ లో వస్తున్న కాన్స్టెంట్ డిక్లైన్, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర హాల్ట్ అవుతుండడం అండ్ క్లోజింగ్ పాజిటివ్ గా ఉంటుండడం అండ్ సేమ్ టైం నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి ఇంపోర్ట్ డ్యూటీస్ పరంగా కూడా కట్ రిలేటెడ్ గా వ్యాఖ్యలు కనిపిస్తూ ఉండడం అండ్ వాల్యుయేషన్స్ కూడా లార్జ్ క్యాప్స్ పరంగా రీసెంట్ గా కూడా చెప్పాను కదా, నిఫ్టీ పరంగా వాల్యుయేషన్స్ 12 months ఫార్వర్డ్ చూసారనుకోండి, ఫార్వర్డ్ పిఈ నిఫ్టీ చూసారనుకోండి 19 చేంజ్ లో కనిపిస్తుంది. మన లాంగ్ టర్మ్ యావరేజ్ నిఫ్టీ పిఈ 20 దగ్గరకు వస్తుంటేనే అది మంచిదే. సో 19 దగ్గరగా 19 to 20 మధ్యలో ఉంది కాబట్టి ఫస్ట్ థింగ్ ఇండియన్ లార్జ్ క్యాప్ మార్కెట్ ని మాత్రం, లార్జ్ క్యాప్ స్టాక్స్ ని మాత్రం ఎక్స్పెన్సివ్ లో ఉన్నాయనే ఒక వర్డ్ ఏ అనలిస్ట్ కూడా యూస్ చేయలేరు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా అట్రాక్టివ్ అనే వర్డ్ ని కూడా యూస్ చేయలేరు. స్టిల్ ఇంకా అక్కడ కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉందేమో, కానీ లార్జ్ క్యాప్ స్పేస్ లో మాత్రం మార్కెట్స్ టూ మచ్ కరెక్ట్ అయిపోయి భయపడిపోయే స్టేజ్ లో అయితే లార్జ్ క్యాప్ స్పేస్ లో అయితే లేవు. కాబట్టి ఎఫ్ఐస్ ఒక సెల్లింగ్ ఇంకా ఎక్సెసివ్ గా జరిగే ఒక స్కోప్, ఇఫ్ ఓన్లీ వాల్యుయేషన్స్ కారణంగా వాళ్ళు ఎగ్జిట్ అవుతుంటే లార్జ్ క్యాప్ నుంచి ఎగ్జిట్ అయ్యే స్కోప్ అయితే తక్కువ కనిపిస్తుంది. అండ్ వాళ్ళ ప్రిడామినెంట్ పొజిషన్స్ కూడా ఫ్యూచర్స్ ఆప్షన్స్ రిలేటెడ్ గా కూడా ఎక్సెసివ్ గానే ఉన్నాయి. 84% నెట్ షార్ట్స్ లో వాళ్ళు ప్రెసెంట్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ క్రూడ్ ఆయిల్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతుండడం మనకు మంచిది కాదు కదా. సో ఇజ్రాయెల్ రిలేటెడ్ గా రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ ప్రకారం క్రూడ్ ఆయిల్ ధరలు కూడా కొంత వీక్ అయ్యేలానే కనిపిస్తున్నాయి. అన్లెస్ యుక్రెయిన్ వాళ్ళు యుఎస్ తో మేము మీ డీల్ ఒప్పుకోం, బికాస్ మీ డీల్ మొత్తం కూడా రష్యాకి ఫేవరబుల్ గా ఉంది, మేము మీకు అంగీకరించమని యుక్రెయిన్ వాళ్ళు ఏమైనా వెనక్కి అడుగు వేస్తే అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని క్రూడ్ ఆయిల్ పరంగా మారుతాయి. కానీ ప్రెసెంట్ జరుగుతున్న సమీకరణాల ప్రకారం అయితే ఇజ్రాయెల్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్, రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ క్రూడ్ ఆయిల్ పరంగా మంచిగానే మనం చూడాలి. అండ్ స్మాల్ క్యాప్స్ పరంగాను ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మార్కెట్ ఉంది. అండ్ లార్జ్ క్యాప్స్ పరంగాను వెరీ ఇంపార్టెంట్ లెవెల్ 22,700 800 జోన్స్ దగ్గరే మార్కెట్ ఉంది. మరి ఇలాంటి ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర కూడా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కమింగ్ టైమ్స్ లో ఇక చేసింది చాలా అనుకుని ఆగుతుందా, లేదు ఇది కూడా మాకు కాదు ఇంకా మేము సెల్ చేస్తామని ముందుకు వెళ్తుందా అని గమనించడం ఇంపార్టెంట్. బికాస్ సపోర్ట్స్ దగ్గర ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి అది లాజిక్ కాదు అక్కడ ఫర్దర్ గా అమ్మడం, ఇప్పటికే పడుంటాయి కదా చాలా వాళ్ళు అమ్ముతున్నవి, ఇంకా ఇక్కడ ఈ పాయింట్ లో కూడా ఎగ్జిట్ అయిపోవడం లాజిక్ కాదు అనుకుంటే వాళ్ళ ఇంటెన్సిటీని తగ్గించే ప్రయత్నంలో కూడా మార్కెట్స్ లో మంచి రోజులు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పాయింట్ నుంచి నెక్స్ట్ ఫ్యూ డేస్ అట్లీస్ట్ నెక్స్ట్ 1 week మార్కెట్ రిలేటెడ్ గా నిఫ్టీ రిలేటెడ్ గా ఉంటున్నాయి 770 750 లెవెల్ బిలో క్లోజ్ అవడం ఫర్దర్ మార్కెట్ ఒక డైరెక్షన్ ని వీక్ డైరెక్షన్ అయితే డిసైడ్ చేస్తుంది. బట్ యాజ్ ఎ పాజిటివ్ థింకింగ్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఆగి ఫర్దర్ గా రికవర్ అవ్వాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కూడా తగ్గాలి కాబట్టి వాళ్ళు సెల్లింగ్ ని వాళ్ళు ఇంటెన్సిఫై చేసుకుంటున్న సెల్లింగ్ ని తగ్గించి కొంత మోడరేట్ గా 2000 crore 1000 crore అగైన్ పాజిటివ్ అండ్ పాజిటివ్ నుంచి 1000 2000 బయింగ్ సైడ్ కూడా వాళ్ళు షిఫ్ట్ అవుతున్న టర్న్ అరౌండ్ ఉంటుంది చూసారా, అది మార్కెట్ రికవరీ స్టార్ట్ అయింది అనడానికి మనకు ఒక వ్యాలిడ్ డేటా. ఎవరైతే ఇప్పటి వరకు మార్కెట్ రిలేటెడ్ గా వస్తున్న ఈ కంటిన్యూస్ సెల్ ఆఫ్ తో కొంత మార్కెట్ లో ఎప్పుడు రికవరీ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ 1 week మార్కెట్ లో పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ పరంగా ఉంటున్న డైనమిక్స్ ని కొంత క్లోజ్ గా ట్రాక్ చేయండి. వాళ్ళ సెల్లింగ్ ఇంటెన్సిటీ ఎలా మారుతుంది, ప్రెసెంట్ ఉంటుంది తగ్గించి తగ్గుతుందా ఆర్ పెరుగుతుందా అని. ఇక్కడ ఒకరి గురించి మెన్షన్ చేయాలి కదా, మ్యూచువల్ ఫండ్స్ గురించి. జనవరి ఎండింగ్ వరకు కూడా వాళ్ళు 1,80,000 కోట్ల దగ్గరగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనమాట. 1,80,000 కోట్లు. యాక్చువల్లీ మనమేమనుకుంటాం వాళ్ళు ఇంత ఫాల్లో ఎక్కడో దగ్గర కొనేసి ఉంటారేమో అని, కానీ కాదు. మ్యూచువల్ ఫండ్స్ ఒక పోర్షన్ అయితే 1,80,000 కోట్ల దగ్గరగా స్టిల్ జనవరి ఎండింగ్ కూడా అలానే ఉంది. మరి ఫిబ్రవరి ఎండింగ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ అర్థం అవుతుంది. కానీ ఈ ఫాల్ లో కూడా గ్రేటర్ ఎక్స్టెంట్ లో అయితే మ్యూచువల్ ఫండ్స్ పార్టిసిపేట్ చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి, ఇంకా మార్కెట్ పడుతుంది అంటే జనవరి ఎండింగ్ వరకే లేండి, ఫిబ్రవరిలో ఇంకా ఎక్స్టెన్సివ్ గా మార్కెట్ పడింది. మేబీ దాంట్లో ఏమైనా వాళ్ళు డబ్బులు పెట్టారనేది మనకు ఫిబ్రవరి ఎండింగ్ తర్వాత అర్థం అవుతుంది. బట్ జనవరి ఎండింగ్ వరకు అయితే అప్పటి వరకు ఉన్న ఫాల్ ని అసలు ఫాల్ లా మ్యూచువల్ ఫండ్స్ పెద్దగా చూడలేనట్టయితే మనకు అర్థం అవుతుంది. మేజర్ గా వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ లెవెల్స్ అయితే మార్కెట్ లో డిప్లాయ్ చేయలేదు. ఈవెన్ పరాగ్ పరీక్ వాళ్ళు 20-21% దగ్గరగా క్యాష్ లెవెల్స్ ని హోల్డ్ చేస్తున్నారు కదా, వాళ్ళు చేసిన స్టేట్మెంట్ కూడా ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం ఇంకా ఏం పెద్దగా మార్కెట్ పడలేదనేలాగా మనకు కనిపిస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్స్ ఎవరెవరైతే క్యాష్ లో ఉన్నారో వాళ్ళు ఇంకా గ్రేట్ ఫాల్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న క్వశ్చన్ మార్క్స్ అయితే వాళ్ళు రైజ్ చేస్తున్నారు. కానీ చెప్పాను కదా, చైనా రిలేటెడ్ గా 14-15% గ్రోత్ ఉంది ఇయర్ లో, యూరోప్ రిలేటెడ్ గా 13%, యూఎస్ రిలేటెడ్ గా 4%, అండ్ ఏషియన్ మార్కెట్స్ లో బెటర్ గ్రోత్ ఉంది, యూరోపియన్ లో బానే ఉంది. ఇందాక అనుకున్నట్టు చైనా యూఎస్ అంతా బానే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ బెటర్ గా ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద యూఎస్ అండ్ యూరోప్ మార్కెట్స్ బానే ఉన్నాయి. సో నిజంగా గ్లోబల్ మార్కెట్స్ లో అంతా సెల్ ఆఫ్ లేక మన ఇండియాలో కూడా డ్రాస్టిక్ మ్యాక్రో డేటా ఏం వీక్ గా లేక జస్ట్ ఫ్యూ నెంబర్స్ తో మనకి వాల్యుయేషన్స్
కరెక్షన్స్ అడ్జస్ట్మెంట్స్ జరిగితే అంత మేజర్ డిప్ మార్కెట్ లో వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికి వచ్చిందే కొంచెం ఎక్స్టెన్సివ్ గా లార్జ్ క్యాప్ స్పేస్ పరంగా మనకు కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నేను దాని గురించి మాట్లాడలేదు, నేను లార్జ్ క్యాప్స్ గురించి మాట్లాడుతున్నాను. లెట్స్ సీ వీళ్ళ నెక్స్ట్ మంత్ డేటా ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఈ ఫిబ్రవరి మంత్ లో 1,80,000 కోట్లలో ఎంత చేస్తుంటారు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో అని. ఫర్ మీ లార్జ్ క్యాప్స్ అయితే చాలా ఇయర్స్ కి ఒకసారి వచ్చే పీ దగ్గరే ఉన్నాయనేది నా అభిప్రాయం. అండ్ ఫైనలీ ఎఫ్ఐఎస్ డేటా అయితే అప్డేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 3,937 crores దగ్గరగా, ఆల్మోస్ట్ 4,000 crores దగ్గరగా ఇవాళ కూడా వాళ్ళ దగ్గర సెల్లింగ్ కనిపిస్తుంది. కానీ మంచి విషయం ఏంటంటే డిఐఎస్ దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్ బయింగ్ నెంబర్ ఉంది కంపేర్డ్ విత్ వీళ్ళ సెల్లింగ్. బట్ ఇది అబ్జర్వ్ చేశారా, నార్మల్ గా వాళ్ళది 10,000 crore దగ్గరగా బై వాల్యూ ఉండింటది, 13,000-14,000 crore దగ్గరగా సెల్ వాల్యూ ఉండింటది. బట్ ఇవాళ అలా లేదు, చాలా లో బై వాల్యూ ఉంది అండ్ సెల్ వాల్యూ నార్మల్ గానే ఉండాల్సిన దగ్గరే ఉంది. మేబీ ఇవాళ యుఎస్ కి సంబంధించి కూడా హాలిడే ఉందన్నమాట, వాళ్ళ బాండ్ మార్కెట్ కి యుఎస్ మార్కెట్ కి. మేబీ దాని కారణంగా లో బై వాల్యూ కనిపించుండొచ్చు. మేబీ ఇది ఎక్సెప్షనల్ గా ఈ రోజు కొంత నెగ్లెక్ట్ చేద్దామా బికాస్ యుఎస్ లో కూడా ఇవాళ హాలిడే కాబట్టి అనే ఒక సైడ్ కూడా మనం థింక్ చేయొచ్చు. సో ఇవాళ డేటాని ఒక్కటి నెగ్లెక్ట్ చేద్దాం, రేపటి అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్ డేటాని గమనిద్దాం. ఇవాళ యుఎస్ మార్కెట్స్ కూడా హాలిడే, ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. బట్ డిఐఎస్ కి సంబంధించి మాత్రం నార్మల్ గా ఉండాల్సిన నెంబర్స్ కంటే హయ్యర్ బై వాల్యూ కనిపిస్తుంది, లోయర్ సెల్ వాల్యూ కనిపిస్తుంది. ప్రాబబ్లీ నేను చెప్పాను కదా 1,80,000 crore దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది అని. మేబీ అది ఇవాళ అండ్ ఈవెన్ రీసెంట్ డేస్ ఫిబ్రవరిలో వాళ్ళు కొంత మార్కెట్ లో పెడుతున్నట్లయితే దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా నెంబర్ నెక్స్ట్ 2-3 డేస్ రిలేటెడ్ గా కన్సిక్యూటివ్ గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళ రియల్ యాక్టివిటీ ఏంటనేది అర్థం అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే పర్టికులర్ గా ఏదైనా ఒక మంచి స్టాక్ ఈ ఫాల్లో మార్కెట్ ఫాల్లో పడింది, ఇక్కడ కొందాం, లేకపోతే ఈ లెవెల్స్ కి వస్తే కొందాం, లేకపోతే వాటి రిజల్ట్స్ ని చూసుకుందాం అని వెయిట్ చేస్తూ ఉంటే షార్ట్ టర్మ్ లో మన అవసరాల కోసం కానీ ఈవెన్ నెక్స్ట్ 6 months 1 year రిలేటెడ్ గా మన ఖర్చుల కోసం ఉంటున్న డబ్బుల్ని కానీ మార్కెట్ లో పెట్టి అధికమైన రిటర్న్స్ కోసం మనం చూస్తే షార్ట్ టర్మ్ ఈ మార్కెట్ వోలటిలిటీతో మనం ఇంపాక్ట్ అవుతాం. ఇలా షార్ట్ టర్మ్ మన అవసరాల కోసం అండ్ ఈవెన్ మార్కెట్ పడితే నేను ఈ లెవెల్ కి వస్తే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు పెడతాననే లంసమ్ డబ్బులు ఉంటుంది చూసారా, దాన్ని మనం మన సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకుంటే 3-4% మాత్రమే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ లో మీకు అది వర్క్ అవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన 7 దగ్గరగా మీకు వర్క్ అవుతుంది. కానీ ఇలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో కానీ మీరు డబ్బులు పెడితే ఈవెన్ 9.5% వరకు కూడా మనకి వడ్డీలనిచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ కట్ అవుతున్న సైకిల్ కి పీక్ లో ఉన్నాం కదా, మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక స్మార్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్ గారు రీసెంట్ గా వడ్డీ రేట్ కట్ చేశారు 25 basis points. ఆల్రెడీ కొన్ని బ్యాంక్స్ వడ్డీ రేట్లు వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద తగ్గించాయి, అన్ని తగ్గించలేదు, కొన్ని తగ్గించాయి. కమింగ్ టైమ్స్ లో మిగిలిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా వాళ్ళ వడ్డీ రేట్లు కట్ చేస్తాయి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఇప్పుడే మనకి 9% అబోవ్ దగ్గరగా 8.89% దగ్గరగా వర్క్ అవుతున్న ఫిక్స్డ్ డిపాజిట్ లో మనం నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కోసం ఆర్ 1 or 2 years కోసం ఉంటున్న డబ్బుల్ని పార్క్ చేసుకోవడం ద్వారా ఈవెన్ ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో ఎటువంటి అకౌంట్ ఓపెన్ చేయకుండానే మనం ఆల్రెడీ వాడుతున్న బ్యాంక్ అకౌంట్ తోనే ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ తో ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం ద్వారా లాభాన్ని అయితే పొందొచ్చు. దీనికోసం నేను యూజ్ చేస్తున్నది స్టేబుల్ మనీ యాప్. ఫ్రెండ్స్, ఈ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, వాడేయండి, డబ్బులు పెట్టండి. ఇదంతా కూడా కాదు, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది కదా, మీరు ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకున్నాక డబ్బులు పెట్టద్దు, ఆగండి. మీకు ఓపెన్ అయ్యాక మీరు మొత్తం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎఫ్డి పక్కనే డిస్కవర్ ఉందా మీకు సర్చ్ సింబల్ తో, అక్కడ మీరు వచ్చారంటే మీరు 2 సంవత్సరాల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలనుకుంటే ఏ బ్యాంక్స్ మీకు అధిక వడ్డీ రేట్లు ఇస్తున్నాయి, 2-3 సంవత్సరాలు అయితే ఏ బ్యాంక్స్ అధిక వడ్డీ ఇస్తున్నాయి, 3 సంవత్సరాల పైన అయితే ఏ బ్యాంక్స్ అధిక వడ్డీని మీకు ఇస్తున్నాయి. కొంచెం డౌన్ సైడ్ కి వచ్చారనుకోండి అధిక వడ్డీలు ఇస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటి, క్లిక్ చేస్తే మీకు 9.5% వరకు కూడా ఎక్కడ వడ్డీ వర్కౌట్ అవుతుంది అనేది చూపిస్తారు. అండ్ పక్కనే ట్యాక్స్ సేవర్ ఎఫ్డీస్ రిలేటెడ్ గా ఉంటున్న బెనిఫిట్ అండ్ ఇన్స్టెంట్ విత్డ్రావల్, అంటే మీరు నాకు డబ్బులు కావాలని అడిగితే ఇమీడియట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ డబ్బులు ఇస్తున్నాయి అండ్ బెస్ట్ లాంగ్ టర్మ్ హైయర్ టెన్యూర్ ఉంటున్న ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎంతెంత వడ్డీ ఇస్తున్నాయని. అండ్ నేను ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన తర్వాత కూడా ఆ వడ్డీ ఏదైతే ఉంటుందో అది నాకు టైం టు టైం నా బ్యాంక్ అకౌంట్ లో కావాలి, మంత్లీ అండ్ క్వార్టర్లీ పే అవుట్స్ ఇస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవనేది కూడా ఇక్కడ మీరు క్లియర్ గా స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ ఇంకొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఎంత టైం పీరియడ్ లో డబ్బులు కావాలనేది ఐడియా ఉంటుంది కాబట్టి అంత టైం పీరియడ్ లో ఏ బ్యాంక్స్ ఎంతెంత హైయర్ వడ్డీ రేట్ ని ఇస్తున్నాయనేది ఈ యాప్ లో తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇలా చెక్ చేసుకొని తర్వాత మీకు అంతా ఓకే అనుకున్న తర్వాత జస్ట్ అక్కడ బ్యాంక్ దగ్గర సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ మినిమం 1000 రూపాయలతో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ ని వేయొచ్చు. మరి ఇది సేఫా? నేను ఆల్రెడీ దీంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ కి డబ్బులు వేశాను. నేను డబ్బులు వేసిన కొంత టైంకే నాకు బ్యాంక్ దగ్గర నుంచి, స్టేబుల్ మనీ దగ్గర నుంచి కాదు, బ్యాంక్ దగ్గర నుంచే కన్ఫర్మేషన్ వచ్చింది మీ డబ్బులు మాకు అందాయని. దీంతో మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఈ డబ్బులు ఏదైతే స్టేబుల్ మనీ యాప్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది స్టేబుల్ మనీ దగ్గరకు కాదు, డైరెక్ట్ గా బ్యాంక్ దగ్గరకు వెళ్తుంది. ఈవెన్ బ్యాంక్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర నుంచే మనకి కన్ఫర్మేషన్ మెయిల్ ద్వారా కూడా వస్తుంది. 5 లక్షల వరకు మీరు వేస్తున్న అసలుకి వడ్డీకి ఆర్బీఐకి సంబంధించిన డిఐసి జీసీ వల్ల గ్యారెంటీ ఉంటుంది, అంటే ప్రభుత్వ హామీ అనమాట. మీరు పెడుతున్న అసలు వడ్డీ 5 లక్షల
లక్షల వరకు, ఈవెన్ ఆ బ్యాంక్ పతనం అయినా సరే మేము మీకు డబ్బులు తిరిగిస్తామని గవర్నమెంట్ వాళ్ళ భరోసా. ఇలా మల్టిపుల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో 5 లక్షల వరకు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకొని మనకు రెగ్యులర్ గా ఉంటున్న బ్యాంక్ అకౌంట్స్ కంటే అధిక వడ్డీని పొందొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు వెయ్యాలా లేదా అనేది తర్వాత, బట్ ఏ బ్యాంక్స్ లో ఎంతెంత వడ్డీ రేట్లు వర్కౌట్ అవుతున్నాయి మన సేవింగ్స్ అకౌంట్ లో పెట్టే బదులు మన సేవింగ్స్ అకౌంట్ ద్వారానే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఎటువంటి అకౌంట్ ఓపెన్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం వద్దనుకుంటే ఇమీడియట్ గా డబ్బులు బ్యాంక్ అకౌంట్ కి వచ్చే ఆప్షన్ మనకు ఉంది. కాబట్టి ఎంతో కొంత ఎక్స్ట్రా డబ్బులను అయితే మనం ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ద్వారా గవర్నమెంట్ ఒక భరోసా 5 లక్షల వరకు ఉంది కాబట్టి సంపాదించుకోవచ్చు. నేను వాడుతున్న ఈ స్టేబుల్ మనీ యాప్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. వీలైతే ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ మీకు బెటర్ ఇంట్రెస్ట్ రేట్స్ వర్క్ అవుతున్నాయని. ఫ్రెండ్స్, మీ పోర్ట్ఫోలియో హైస్ నుంచి ఎంతవరకు పడింది? బికాస్ మన పోర్ట్ఫోలియోనే పడిపోయింది మనం ఎక్కువగా అనుకుంటుంటాం కదా. కానీ ఫేమస్ ఇన్వెస్టర్స్ అయిన రాధాకిషన్ దమాని గారు, రాకేష్ జుంజున్వాలా గారు, ఇప్పుడు తన వైఫ్ గారు మెయింటైన్ చేస్తున్నారు పోర్ట్ఫోలియో. అలా ఫేమస్ ఇన్వెస్టర్స్, ఇతర ఇన్వెస్టర్స్ లైక్ ముకుల్ అగర్వాల్ గారు, మిగిలిన వాళ్ళందరి పోర్ట్ఫోలియోస్ ని కూడా ఇక్కడ మీకు నేను స్క్రీన్ ముందు పెడుతున్నాను. పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ వాళ్ళది లాస్ట్ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ కి ఎలా ఉండేది, 14th ఫిబ్రవరికి ఎలా ఉండేది అనేది మీరు చూస్తే రాధాకిషన్ దమాని గారిది మాత్రం స్టేబుల్ గా ఉంది. మిగిలిన వాళ్ళందరిది మీరు అబ్జర్వ్ చేశారంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 25 వరకు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో డిసెంబర్ ఎండింగ్ నుంచి ఫాల్ అయిందనమాట. అలా కాకుండా జూన్ నుంచి మీరు కంపేర్ చేశారనుకోండి, లాస్ట్ ఇయర్ జూన్ నుంచి పీక్ అయింది కదా మార్కెట్, అక్కడి నుంచి మీరు కంపేర్ చేస్తే 20%, 51%, 35%, 33%, అలా 56% వరకు కూడా, 49% వరకు కూడా వందల కోట్లు, ఈవెన్ వేల కోట్లు ఉంటున్న పోర్ట్ఫోలియోస్ కూడా భారీగా పడ్డాయి. యూజువల్ గా మనకు ఎలాంటి ఒపీనియన్ ఉంటది, మన దగ్గర ఉన్నదే మనం స్కామ్ గురి అయిపోయాం, మార్కెట్ లో ట్రాప్ అయిపోయామని. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లక్షల కోట్లు, వేల కోట్లు ఉంటున్న ఇన్వెస్టర్స్ కూడా అలాంటి ఇంపాక్టే ఉంటది. మార్కెట్ అందరినీ ఒకేలానే ట్రీట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళ పోర్ట్ఫోలియోస్ గతంలో ఇంకా బాగా పతనమై ఉంటాయన్నమాట. బట్ దాని తర్వాత స్లోగా మళ్ళీ మార్కెట్ రికవరీలో పెరుగుతూనే ఇక్కడ వరకు వచ్చుంటాయి. ప్రతి ఇన్వెస్టర్ ఫేస్ చేయాల్సిందే ఇది. మనం చూడాల్సిందల్లా మనం ఎంటర్ అయిన కంపెనీ ఏంటని. మ్యూచువల్ ఫండ్స్ ఉంటే అసలు అది కూడా థింక్ చేయాల్సిన నీడ్ లేదు. ప్రతి ఇన్వెస్టర్ ఇలాంటివి ఫేస్ చేశాకే ముందుకు వెళ్తారు. సో ఇలాంటి టైంలో మనం తీసుకునే రాంగ్ డెసిషన్ ఏమవుతుందంటే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం. కాబట్టి జస్ట్ మీరు ఓపిక్ గా మీ పోర్ట్ఫోలియోలో మంచి కంపెనీస్ ఉన్నాయని మీరు రీసెర్చ్ ద్వారా తెలుసుకొని వాటిని హోల్డ్ చేసుకోగలిగితే ఇన్ ద ఫ్యూచర్ రికవరీలో కూడా మనకి లాభాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈవెన్ పెద్ద ఇన్వెస్టర్స్ కి జరుగుతున్నది కూడా సేమే అని అర్థమైతే మీకు కూడా కొంత కాన్ఫిడెన్స్ ఉంటుందని డేటాను ప్రెజెంట్ చేస్తున్నాను. ఇంతకీ మీ పోర్ట్ఫోలియో రీసెంట్ పీక్స్ మీకు తెలిసినప్పటి నుంచి ఎంత ఫాల్ అయిందని మీరు అనుకుంటున్నారు? నాది ఆల్మోస్ట్ 15% దగ్గరగా అయితే రీసెంట్ హైస్ నుంచి ఫాల్ అయింది. మీ పోర్ట్ఫోలియో రిలేటెడ్ ఉంటున్న చేంజ్ ని కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, మిగిలిన మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు మీకు ఒకవేళ టాప్ డివిడెండ్ స్టాక్స్ రిలేటెడ్ గా డేటా, ఈ రీసెంట్ టైమ్స్ లో బాగా స్టాక్స్ ఫాలో అయ్యాయి కదా, వాటిల్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో టాప్ డివిడెండ్ స్టాక్స్ రిలేటెడ్ గా డేటా మీరు వెతుకుతూ ఉంటే దాని అది ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. లార్జ్ క్యాప్ లో టాప్ 15 డివిడెండ్ ఈల్డ్ కంపెనీస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటాయి. ఆబ్వియస్లీ మీకు మెటల్ కంపెనీస్ తోనే స్టార్ట్ అవుతాయి, గవర్నమెంట్ అండర్ లో ఉంటున్న కంపెనీస్ తోనే స్టార్ట్ అవుతాయి. స్టిల్ ఐటీలో హెచ్సిఎల్, ఐటీసీ, టీసీఎస్ ఇది కూడా టాప్ డివిడెండ్ ఈల్డ్ కంపెనీస్ గా మనకి కనిపిస్తాయి. వెరాస్ పిఎస్యు స్టాక్స్ 11%, 12% డివిడెండ్ ఈల్డ్ ఇస్తున్న వాటితో పాటు గ్రోత్ ఉంటూ మంచి నెంబర్స్ లో ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ ఉంటున్న కంపెనీస్ అన్నిటి లిస్ట్ కూడా మీకు రైట్ హ్యాండ్ సైడ్ పిఎస్యు స్టాక్స్ లిస్ట్ లోనూ కనిపిస్తుంది. సో లార్జ్ క్యాప్స్ ఇక్కడ, గవర్నమెంట్ అండర్ లో ఉంటున్న స్టాక్స్ ఇక్కడ. ఈ లార్జ్ క్యాప్ లో కూడా గవర్నమెంట్ అండర్ లో ఉన్న స్టాక్స్ ఉంటాయి, బట్ ఇవి మాత్రం కేవలం గవర్నమెంట్ అండర్ లో ఉంటున్నవి మాత్రమే. వెరాస్ మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్ ఒక లిస్ట్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అలాగే ఈ మార్కెట్ ఫాల్ లో చాలా కంపెనీస్ కి సంబంధించిన ప్రమోటర్స్ వాళ్ళ షేర్లని అమ్మేస్తూ ఉంటారు కదా. కొన్ని కంపెనీస్ కి సంబంధించిన ప్రమోటర్స్ వాళ్ళ ఇమీడియట్ రిలేటివ్స్ ఆ స్టాక్స్ ని కొంటూ ఉంటారు. రీసెంట్ గా కూడా ఇలాంటి డేటాని మీకు షేర్ చేశాను. బట్ ఇక్కడ మీరు గమనిస్తే కొన్ని కొత్త కంపెనీస్ యాడ్ అవుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఆ ప్రమోటర్ గ్రూప్ కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ, అంటే డైరెక్టర్స్, ఇమీడియట్ రిలేటివ్స్ కానీ ఏ స్టాక్స్ లో ఎన్ని షేర్లు కొంటున్నారు, వాటి విలువ ఎంత అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది ఇంకొక లిస్ట్. లాస్ట్ టైం చెప్తున్నప్పుడు కూడా, ఈ డేటాను చూపిస్తున్నప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్పాను. ఇది ఎయిదర్ సీరియస్ బయింగ్ అయినా ఉండొచ్చు, ఆర్ అలా కొంటే మనం మాట్లాడుకుంటామని కూడా ప్రమోటర్స్ బజ్ క్రియేట్ చేయడానికి కూడా కొనొచ్చు కొంత మొత్తం. కాబట్టి ఈ డేటాని జస్ట్ రిఫరెన్స్ గా తీసుకొని ఫర్దర్ గా మనం ఏమైనా వర్క్ చేయగలమా, ఏదైనా ఇంపార్టెంట్ చేంజెస్ ఆ కంపెనీలో ఉండడానికి పాసిబిలిటీ ఉందా, ఇది కూడా మనం ఆలోచించే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈవెన్ ఇవాళ వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జిందాల్ వాళ్ళు కూడా, వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఉంది కదా జిందాల్ స్టీల్ అండ్ పవర్, దాని రిలేటెడ్ గా అడిషనల్ గా 0.77% వాటా, అంటే నియర్లీ 600 crores కి విలువ చేసే షేర్స్ ని, 600 to 660 crores విలువ చేసే షేర్స్ ని ఓపెన్ మార్కెట్ నుంచి కొంటున్నట్లు కూడా మనకి డేటా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎస్బీఐ వాళ్ళు, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 250 రూపీస్ ఎస్ఐపిస్ అయితే లాంచ్ చేశారు. జన్ నివేష్ స్కీమ్ లో భాగంగా సెబీ చైర్మన్ గారి చేతుల మీదుగా ఇది జరిగిందనమాట. అండ్ సెబీ చైర్మన్ గారు మాట్లాడుతూ, ఇది నేను ఎంతో కాలం నుంచి జరగాలని కోరుకుందని, అండ్ దీని రిలేటెడ్ గా ఎటువంటి చార్జెస్ ని కూడా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు తీసుకోవట్లేదని, బికాస్ నేను గతంలో కూడా చెప్పాను
కానీ ఈ లో ఎస్ఐపిలో ఏమవుతుందంటే ఆపరేషనల్ కాస్ట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆర్టీఎస్ ఉంటారు కదా, రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్, అండ్ కేఆర్ఎస్ ఉంటారు కదా, కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీస్, డిపాజిటరీస్ కానీ ఇవందరూ కూడా కలిసి ఎక్కువ చార్జెస్ ని తీసుకున్నారనుకోండి, 250 రూపీస్ ఎస్ఐపి వేసిన ప్రతిసారి కూడా చార్జెస్ రూపంలో ఎక్కువ కట్ అయిపోతుంది అనమాట. బట్ ఇది ఎస్బీఐ వాళ్ళకి సంబంధించింది, ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించిందే కాబట్టి వీళ్ళు ట్రాన్సాక్షన్ చార్జెస్ ని వేవ్ ఆఫ్ చేస్తూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ గా మైక్రో ఎస్ఐపిస్ కి బెనిఫిట్ ఇస్తారని, దానికి కారణంగా ఈ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందని, ఇది జన్ నివేష్ లో భాగంగా ఎస్బీఐ వాళ్ళు అందిస్తున్న బెనిఫిట్ అనేలా ఇండియాలో ఇక చిన్న చిన్న వాళ్ళు కూడా దీంట్లో బెనిఫిట్ పొందుతారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది కరెంట్లీ ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కు మాత్రమే ఉంది. బట్ ఇన్ కమింగ్ టైమ్స్ ఐసిఐసి ఉన్నారు, యాక్సిస్ ఉన్నారు, హెచ్డిఎఫ్సి ఉన్నారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాంక్స్ కు సంబంధించిన వాళ్ళే కాబట్టి ఇది ప్రాబబుల్లీ వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేస్తే చాలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో 250 రూపీస్ ఎస్ఐపిస్ కూడా మనం గమనించవచ్చు. సో ఇండియాలో చాలా ఫాస్ట్ గా థింగ్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా మారుతూ ఉన్నాయి. T+1 నుంచి T+0 సెటిల్మెంట్ కు వెళ్తున్నాం. ఈవెన్ డబ్బుల్ని మన బ్యాంక్ అకౌంట్ లోనే ఉంచుకొని స్టాక్స్ ని కొన్నప్పుడే డబ్బులు రిలీజ్ అయ్యేలా, అండ్ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు ఇమీడియట్ గా కూడా స్టాక్స్ ని సెల్ చేస్తే వచ్చేలా 250 రూపీస్ ఎస్ఐపిస్ అంటూ టెక్నాలజీ పరంగా మాత్రం స్టాక్ మార్కెట్ ఇండియాలో చాలా స్ట్రాంగ్ గా అడ్వాన్స్డ్ గా ముందుకు వెళ్తూ ఉంది. నెక్స్ట్ వెల్స్పన్ కార్ప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 3000 crore విలువ చేసే ఆర్డర్ యుఎస్ఏ దగ్గర నుంచి లభించిందని, హెచ్ఎస్ఏడబ్ల్యూ అండ్ హెచ్ఎఫ్ఐడబ్ల్యూ పైప్స్ రిలేటెడ్ గా, ఈ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ లో యూజ్ చేస్తారు కదా కోటెడ్ పైప్స్, వాటి రిలేటెడ్ గా వీళ్ళు పైప్స్ ని సప్లై చేయనున్నారని అప్డేట్స్ చేస్తున్నారు. పీసీబీఎల్ గురించి మాట్లాడుకోవాలి. సంజీవ్ గోయింకా గ్రూప్ కంపెనీ ఇది. వీళ్ళు స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవబోతున్నారని, విత్ అసెటిలిన్ బ్లాక్, దీని రిలేటెడ్ గా చైనాకు సంబంధించిన నినిక్జియా కెమికల్ కంపెనీతో కూడా వీళ్ళు టైఅప్ అవుతున్నట్లు, వీళ్ళిద్దరూ కలిసి ఇండియాకు సంబంధించిన ఫస్ట్ అసెటిలిన్ బ్లాక్ ప్లాంట్ ని ఇండియాలో సెటప్ చేస్తారనేలా, అండ్ దీని ద్వారా వస్తున్న కెమికల్స్ తో వీళ్ళు లిథియం అయాన్ బ్యాటరీస్ కానీ, ఈవీ ఛార్జింగ్, హై వోల్టేజ్ పవర్ కేబుల్స్, సెమీ కండక్టర్స్, కండక్టివ్ ప్లాస్టిక్స్ అండ్ కోటింగ్స్ రిలేటెడ్ గా వీళ్ళ ప్రొడక్ట్స్ ఒక వినియోగం ఉంటుందనేలా, ఏదైతే ఈవీ సెగ్మెంట్ ఇండియాలో ఫాస్ట్ గా గ్రో అవుతుందో దానికి అనుసంధానంగానే వీళ్ళు ఇప్పుడు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు పీసీబీఎల్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. సో బ్యాటరీ రిలేటెడ్ కెమికల్స్ కూడా మనకి మంచి డిమాండ్ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుంది కదా, కాబట్టి పీసీబీఎల్ వాళ్ళ స్టెప్స్ కూడా ఆ సైడ్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ పిఎం నరేంద్ర మోడీ గారు, అంటే ప్రెసెంట్ ఉంటున్న కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ ఇండస్ట్రీని స్ట్రాంగ్ గానే ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే 2030 వచ్చే నాటికి 9 లక్షల కోట్ల టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఇండియా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కమింగ్ టైమ్ లో స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుందనేలా నరేంద్ర మోడీ గారి ద్వారా అప్డేట్ అయితే అవుతూ ఉంది. ఈవెన్ నేషనల్ కాటన్ టెక్నాలజీ మిషన్ రిలేటెడ్ గా 500 crores అలొకేట్ చేస్తున్నట్టు, టెక్స్టైల్ మినిస్ట్రీ బడ్జెట్ ఇయర్ ఇయర్ కంపారిజన్ లో 19% పెరిగిందని, 5272 crore దగ్గరగా టెక్స్టైల్ కోసమే టెక్స్టైల్ మినిస్ట్రీకి కేటాయించడం జరిగిందని, గత సంవత్సరంతో పోల్చినది చాలా ఎక్కువ అని, హై గ్రేడ్ కాటన్ ఫైబర్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. సో ఎలాగో గ్లోబల్ గా మంచి డిమాండ్ అయితే ఉంది మన టెక్స్టైల్ కంపెనీస్ అండ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా. బట్ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ గారు ఎక్కడ టారిఫ్లు వేసేస్తారు, ట్యాక్స్లు వేసేస్తారనే భయాలతో టెక్స్టైల్ కంపెనీస్ బాగానే కరెక్ట్ అయ్యాయి. ఒకవేళ మీరు టెక్స్టైల్ స్టాక్స్ రిలేటెడ్ గా స్టడీ చేద్దాం అనుకోని, అవి ఏవే స్పేసెస్ లో ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఏవేవి ఎక్కువగా చేస్తున్నాయి, వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ ఏవే ఉన్నాయి కాటన్ ఎక్స్పోర్ట్స్ ద్వారా, నరేంద్ర మోడీ గారు చెప్తున్న దాని ద్వారా ఏవేవి బెనిఫిట్ అవుతాయి, యాన్ రిలేటెడ్ గా, ఫ్యాబ్రిక్ రిలేటెడ్ గా, గార్మెంట్స్ రిలేటెడ్ గా ఏవేవి ఫోకస్ చేస్తున్నాయి, మొత్తం డేటా కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. బట్ ఇది లేటెస్ట్ డేటా కాదు, కొంత టైం బ్యాక్ డేటా. ఒక ఓవర్ వ్యూ అయితే ఇస్తుంది. దీని మీద ఇంకొంచెం ఫర్దర్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ దీంతో పాటు బంగ్లాదేశ్ క్రైసిస్ రిలేటెడ్ గా ఏ టెక్స్టైల్ కంపెనీస్ లాభపడతా అనే డేటా కూడా, జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నారు. ఆ కంపెనీ పేర్లన్నీ కూడా మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పైన ఉంటాయి. దానికి సంబంధించిన రిలవెంట్ డేటా కూడా, కామెంటరీ కూడా, ఎందుకు ఈ కంపెనీలు లాభపడతా అనేది కూడా మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. అండ్ ఫైనలీ టెక్స్టైల్ రంగంలో ఏ రంగానికి సంబంధించి ఏ కంపెనీస్ ఉంటాయి, వాటి రిలేటెడ్ గా ఉంటున్న డేటా, అండ్ వాటికి సంబంధించి ఏ మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటాయి, స్ట్రాంగ్ మార్జిన్ ప్లేస్ ఎవరన్న డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కామెంట్స్ చేస్తున్నారంటే ఇండస్ట్రీ గ్రో అవ్వాల్సిన నీడ్ లేదేమో, కానీ గ్లోబల్ గా దానికి స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. మన టెక్స్టైల్ కంపెనీస్ కి బంగ్లాదేశ్ లో ఉంటున్న ఇష్యూస్ ఉన్నా లేకపోతున్నా మన టెక్స్టైల్ కంపెనీస్ కి మంచి గ్రోతే కనిపిస్తుంది. కాబట్టి ఇందాక నేను చూపించిన డేటా పాయింట్స్ మీకు టెక్స్టైల్ లో స్టడీ చేయడానికి ఆర్ మీరు ఇంకేదైనా ఫర్దర్ రీసెర్చ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ టెక్స్టైల్ ఒక్కటే కాదు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ లో నాకు కనిపిస్తున్నదైతే నాట్ ఓన్లీ టెక్స్టైల్స్, డిఫెన్స్ ఎలాగో
ఉంటుంది డిఫెన్స్. మనం చెప్పినా చెప్పకపోయినా ప్రతి కంట్రీకి సంబంధించి టాప్ ప్రియారిటీ డిఫెన్సే. దాన్ని పక్కన పెట్టేస్తే ఈసారి బడ్జెట్ లో మనకేం స్ట్రాంగ్ థీమ్స్ వినిపించలేదు కదా. అంటే రైల్వేస్ గురించి అనా, అగ్రికల్చర్ రిలేటెడ్ గా, ఫర్టిలైజర్స్ అనా ఇంకేం మనకు వినిపించలేదు కదా. బట్ నాకు క్లియర్ గా ట్రాక్షన్ కనిపిస్తున్నది అయితే ఈ టెక్స్టైల్స్ పరంగా, అంటే గ్రోత్ రిలేటెడ్ గా చెప్తున్నాను. ఇవి సేఫ్ కాదు, రిస్క్ ఉంటుంది, దాంతో పాటు రివార్డ్ కూడా ఉంటుంది. అది మోస్ట్లీ ఇవి ఎక్స్పెన్సివ్ లో ఉండే అవకాశమే ఉంది. మార్కెట్ ఫాలో సడన్ గా ఏదైనా రీజన్ ఉండి ఓవరాల్ మార్కెట్ ఫాలో ఏమైనా అట్రాక్టివ్ గా వస్తే, ఏదైనా మంచి స్కోప్ మంచి వాల్యుయేషన్స్ లోకి వస్తే చూసుకోగలిగే అనమాట. అలాంటి స్పేసుల్లో టెక్స్టైల్ ఒకటి, దాంతో పాటు ఈఎంఎస్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి కదా. మన డిక్సాన్ కానీ, కేన్స్ కానీ, ఆంబర్ ఎంటర్ప్రైజెస్ కానీ, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కానీ, ఈ ప్యాక్ కానీ, అవి ఇంకా నాకు అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోకి ఏం వచ్చాయని అనిపించట్లేదు. కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. చాలా మంది వాటి గురించి మాట్లాడండి, ఒక డెడికేటెడ్ వీడియో అనేలా చెప్తున్నారు. కానీ స్టిల్ ఇవి ఇంకా 10-20% ఇక్కడ ఉంటున్న లెవెల్స్ నుంచి పడ్డాయనుకోండి, అప్పుడు మనం వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చే రేంజ్ లోకి వస్తున్నట్టు. ఎల్స్ ఏమైపోతుందంటే కొంత టైం పీరియడ్ పాటు మనం వాటిలో స్ట్రక్ అవుతాం. వీటితో పాటు టెలికాం రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్, టెలికాం ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఎక్విప్మెంట్స్ పరంగా, వాటికి టవర్స్ పరంగా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీ, సర్వీసెస్ అందిస్తున్న కంపెనీస్ మీద కూడా గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నట్లు ఆర్ కమింగ్ టైమ్స్ లో ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్లయితే అర్థమవుతుంది. బికాస్ చైనా రిలేటెడ్ గా డిపెండెన్సీని ఈ సెగ్మెంట్ లో తగ్గించుకోవాలని. సో అపార్ట్ ఫ్రమ్ డిఫెన్స్ అయితే ఈఎంఎస్, టెలికాం రిలేటెడ్ రంగాలు అండ్ టెక్స్టైల్, ఈ మూడు మనకి గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్న ఏరియాస్ గా అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఆర్ఎపిల్ అండ్ ఏఆర్ఐ ల్యాబ్స్ ని 130 crores పెట్టి కొంటున్నట్లు. ఆర్ఎపిల్ అంటే అప్లైడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. సో దీంతో వీళ్ళకి కాంబాట్ ట్రైనింగ్ అండ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ పరంగా అడ్వాంటేజ్ దొరుకుతుందని, అండ్ వీళ్ళు దేనైతే కొంటున్నారు ఆర్ఎపిల్ అనే కంపెనీ, అది 92 crore దగ్గరగా FY 23-24 లో రెవెన్యూని సంపాదించిందని, సిమ్యులేషన్ అండ్ డిఫెన్స్ టెక్ రిలేటెడ్ గా వీళ్ళకి ఒక ముందడుగిస్తుందనేలా జెన్ టెక్నాలజీస్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇవి ఈ కంపెనీతో పాటు వెక్టార్ టెక్నిక్స్ ని అండ్ బైరవ్ రోబోటిక్స్ ని రెండింటిని కూడా వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు. రోబోటిక్స్, ఏరోస్పేస్ అండ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి స్ట్రెంత్ దొరుకుతుందని, సో దట్ వీళ్ళు ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్నోవేషన్ పరంగా స్ట్రాంగ్ ప్లేయర్ గా ఎవాల్వ్ అవడానికి అక్విజిషన్స్ వీళ్ళకి యూజ్ అవుతాయనేలా చెప్తున్నారు. మరి ఈ అక్విజిషన్స్ తోనే స్టాక్ ఇంతలా పడిందా? 20% దగ్గరగా పతనమైంది కదా. దీనికేనా అంటే దీని గురించి మనం డీటెయిల్డ్ గా రిజల్ట్స్ లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఈఎంఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఈఎంఎస్ వాళ్ళు 272 crore 88 lakhs విలువ చేసే ఆర్డర్, ఇంక్లూడింగ్ జిఎస్టీ ఆర్డర్, సివిల్ అండ్ ఎంఈపీ వర్క్స్ రిలేటెడ్ గా గెలుచుకోవడం జరిగింది. ఎంఈపీ అంటే ఏంటి? మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ రిలేటెడ్ వర్క్స్, మల్టీ స్టోరేజ్ గ్రూప్ హౌసింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించిందని, అర్బన్ హౌసింగ్ డెవలప్మెంట్ పరంగా అనమాట. ఇది ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న ఆర్డర్. ఈఎంఎస్ వాళ్ళకి సంబంధించి ఇది ఒక మేజర్ ప్రాజెక్టే. నెక్స్ట్ రైట్స్, వీళ్ళకి 466 crore 55 lakhs విలువ చేసే ఆర్డర్ ఎన్ఎల్సి ఇండియా వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, సౌత్ కోల్ మైన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఆర్డర్ అని, అక్కడ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా డీటెయిల్డ్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పరంగా వీళ్ళకి ఈ ఆర్డర్ లభిస్తున్నట్లు రైట్స్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ అనంతరాజ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు సిఎస్సి డేటా సర్వీసెస్ ఇండియా వాళ్ళు, వీళ్ళిద్దరు కూడా పార్ట్నర్ అయినట్టు. ఎందుకు పార్ట్నర్ అయ్యారు? క్లౌడ్ సొల్యూషన్స్ ని ప్రమోట్ చేయడానికి ఫర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్, వీళ్ళిద్దరికి సంబంధించిన బిజినెస్ ని పెంచుకోవడానికి వీళ్ళిద్దరూ పార్ట్నర్ అయ్యి ర్యాక్ రెంటల్ బిజినెస్ లైక్ కోలొకేషన్, డేటా సెంటర్ బిజినెస్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ ని వీళ్ళు ఎక్కువ ప్రమోట్ చేసుకుంటారనేలా అప్డేట్ చేస్తున్నారు. ఫైనలీ జొమాటో ఇన్వెస్టర్స్ కి అయితే ఒక మంచి వార్త అయితే వింటున్నారు. ఫ్రెండ్స్, మంచిదన్నానంటే రేపు స్టాక్ పెరిగిపోవాలనో కాదు, చాలా ఇంపార్టెంట్ అప్డేట్. వాళ్ళు మార్కెట్ క్లోజ్ అయ్యాక అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన ఈ ప్రొడక్ట్ గురించి మాట్లాడే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. జొమాటో వాళ్ళకి సంబంధించిన జొమాటో ల్యాబ్స్ అని ఉందన్నమాట. జొమాటో ల్యాబ్స్ ఇదేంటిది? ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ కి ల్యాబ్ ఉందా అంటే, ఈ ల్యాబ్స్ అనేది ఏంటంటే ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసేది, ఇన్ హౌస్ ఇన్నోవేషన్స్ అనమాట. వాళ్ళ దగ్గరే కొన్ని ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసుకొని జొమాటో ఆర్గనైజేషన్ లో యూస్ చేసుకుందాం అనుకున్నారు. అలానే వీళ్ళు నడ్జెట్ అనే ఒక ఏఐ రిలేటెడ్ నో కోడ్ కస్టమర్ సపోర్ట్ ప్లాట్ఫామ్ ని 3 years బ్యాక్ డెవలప్ చేశారనమాట. అది జొమాటోకి సంబంధించి. నెక్స్ట్ బ్లింకిట్, నెక్స్ట్ హైపర్ ప్యూర్, వీటన్నిటికి సంబంధించిన 15 million సపోర్ట్ ఇంటరాక్షన్స్ ని మంత్లీ బేసిస్ లో ఈ నడ్జెట్ హ్యాండిల్ చేసిందని. సో కాబట్టి వాళ్ళకి మంచిగా దీని ద్వారా సేవలు అందాయి. కాబట్టి ఈ ప్రొడక్ట్ ని SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, అంటే ఇంకే ఇతర ప్లాట్ఫామ్స్ అయినా యూస్ చేసుకోవాలంటే మా నడ్జెట్ ని యూస్ చేసుకొని మాకు డబ్బులు కట్టండి అని దాని ఒక ప్రొడక్ట్ గా బయటకు తీసుకొస్తున్నట్టు జొమాటో వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇంతకీ ఏమేం చేస్తుంది ఈ నడ్జెట్? ఈ జొమాటోకి సంబంధించిన ప్లాట్ఫామ్ అంటే ఆటోనమస్ క్వైరీ రిజల్యూషన్ అనమాట. అంటే ఏ ప్లాట్ఫామ్ లో అయినా సరే కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయా, ఆ క్వశ్చన్స్ ప్లాట్ఫామ్ ని అడుగుతారు కదా కస్టమర్స్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎప్పుడు రిజాల్వ్ అవుతుందని. దానికి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా 80% ఆఫ్ ద
కస్టమర్ క్వైరీస్ ని ఈ నడ్జెట్ సాల్వ్ చేస్తుందని అండ్ ఈవెన్ డెవలప్మెంట్ టీమ్ కావాల్సిన వాటిని కూడా వితౌట్ ఎనీ కోడ్ ఇదే అర్థం చేసుకొని ప్రొడక్ట్ డెవలప్మెంట్ పరంగా ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ పరంగా కూడా డేటాని అందిస్తుందని రియల్ టైమ్ లెర్నింగ్ ఫ్రమ్ ఇంటరాక్షన్స్ అండ్ అడాప్షన్ కూడా దీని యొక్క ప్రత్యేకతను ఇలా జొమాటో వాళ్ళు చెప్తూ ఇది సీమ్లెస్ గా వాట్సాప్, జెన్డెస్క్, సేల్స్ ఫోర్స్, స్లాక్, ఫ్రెష్ డెస్క్ వీటన్నిటితో కూడా ఆప్టిమైజ్ అయ్యి ఏ కస్టమర్ కైనా ఏ ప్లాట్ఫామ్ కైనా సేవల్ని ఇది అందిస్తుంది కాబట్టి దీని యొక్క వినియోగం గ్లోబల్ గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయనేలా జొమాటో వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. చూద్దాం కమింగ్ టైమ్స్ లో ఈ నజెట్ రిలేటెడ్ గా ఎలాంటి గ్రోత్ జొమాటో ఇంటర్నల్ గా తీసుకురాగలుగుతుందని. డెఫినెట్లీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేటే. నెక్స్ట్ ఒక కంపెనీ పరంగా జరిగిన కాన్ఫరెన్స్ కాల్ ఇది. అందులో ఒక ఇన్వెస్టర్ ప్రమోటర్స్ ని ఏమడుగుతున్నారో చూడండి. నేను నష్టపోయాను చాలా డబ్బులు, ప్రాబబ్లీ వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి అనుకుందాం. సో అట్లీస్ట్ నాకు మీ కంపెనీలో జాబ్ ఇవ్వండి, బికాస్ మీ కంపెనీ ఎలా వర్క్ అవుతుంది ఇదంతా నాకు తెలుసు కాబట్టి అట్లీస్ట్ నేను కొంత డబ్బుల్ని సంపాదించుకుంటాను అని తను అడుగుతుండడం. అండ్ మేనేజ్మెంట్ కూడా ఎస్ తప్పకుండా మీ సీవీని మాకు పంపించండి, టాలెంట్ అక్విజిషన్ టీమ్ దాన్ని చూసి మీకు సమాధానం ఇస్తారని ఇలా అక్కడ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర గురించి మాట్లాడుకోవాలి. నాకు ఎప్పుడైనా ఒక స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు స్టాక్ పడింది అనుకోండి, ఇంకేదైనా ఇక్కడే టాప్ ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి కొంత టైం ఏమైనా కన్సాలిడేట్ అవుతుందని ఒక క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. చాలా మంచి గ్రోత్ తీసుకొచ్చింది కదా ఈ కంపెనీ. వీళ్ళు రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా 2 కొత్త వెహికల్స్ ని, XEV 9E అండ్ BE6 వేరియంట్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని. వాటి రిలేటెడ్ గా February 14th ఫస్ట్ డే అనమాట బుకింగ్ రిలేటెడ్ గా. ఎన్ని వచ్చాయి అనుకుంటున్నారు బుకింగ్స్? 30,179. మంచిదే కదా, ఇంత మంచి బుకింగ్స్ వస్తే మంచిగా సేల్స్ వస్తాయి కదా. అంటే ప్రాబ్లం అంతా వీళ్ళకి ప్రొడక్షన్ ఎంత ఉందని. లాస్ట్ Q3 వీళ్ళు కాన్ఫరెన్స్ కాల్ విన్నారనుకోండి, వీళ్ళు చెప్పింది ఏంటి మనకి 5,000 యూనిట్స్ పర్ మంత్ మాక్సిమం వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలరని. అలా చూస్తే ఈ 30,000 వెహికల్స్ డెలివర్ చేయాలంటే 6 months వెయిటింగ్ పీరియడ్ వీళ్ళు ఉండాల్సి ఉంటుంది. మరి బుక్ చేసుకున్న వాళ్ళు 6 months వెయిట్ చేస్తారా, క్యాన్సిల్ చేస్తారా? క్యాన్సిలేషన్ రేట్ ఎంత ఉంటుంది అనేది మెయిన్ క్వశ్చన్ అనమాట. క్యాన్సిలేషన్ రేట్ ఏమి ఉండదు అనుకుంటే మాత్రం ఇవాళ వచ్చిన ఫాల్ అసలు కన్సిడరేషన్ లోకే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళు డెలివర్ చేయడానికి వెళ్తే మాక్సిమం ఎక్స్టెంట్ డెలివర్ చేయడానికి వెళ్తే దాని అర్థం కస్టమర్స్ అంత వెయిట్ చేస్తున్నారంటే ఫర్దర్ గా కూడా బుకింగ్ రేట్ స్ట్రాంగ్ గానే ఉంటుంది, మంచి బిజినెస్ ఉంటుందని ఇలానే మనం అర్థం చేసుకోవాలి. బట్ మార్కెట్ లో ఈ క్యాన్సిలేషన్ రేట్ రిలేటెడ్ గా క్వశ్చన్ మార్క్స్ ఉండొచ్చు, ప్రాబబ్లీ దానికి వాళ్ళ ఫాలో అయ్యిండొచ్చేమో. కానీ మంచి డేటానే అనమాట. ఆల్మోస్ట్ ఈ 30,170 వెహికల్స్ ని కానీ వీళ్ళు డెలివర్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ 8,500 crores దగ్గరగా వీళ్ళకి బుకింగ్ వాల్యూ వస్తుంది. లెట్స్ సీ ఎలాంటి డేటాని వీళ్ళు డెలివర్ చేస్తారు అని. నెక్స్ట్ స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్వాన్ డిఫెన్స్ వాళ్ళు సెకండ్ ఇండియా కోస్ట్ గార్డ్ వెజల్ రీఫిట్ వాళ్ళు చెప్పిన డేట్ కంటే ముందే కంప్లీట్ చేశారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా ఒక ప్రాజెక్ట్ ఇలానే టైం కంటే ముందే కంప్లీట్ చేశారనమాట, ICGS రాజ్ రతన్ రిలేటెడ్ గా. ఇది సెకండ్ కన్సిక్యూటివ్ ఎర్లీ కంప్లీషన్ ప్రాజెక్ట్ అయితే అవుతుంది. సో ఇది ఏంటంటే చెప్పిన టైం కంటే ముందే కంప్లీట్ చేయడం ద్వారా నెక్స్ట్ వస్తున్న ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళ రిలేటెడ్ గా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్ ప్రాబబుల్లీ మార్కెట్ మంచిగానే తీసుకుంటుంది. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూస్ మీరు గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 44% గ్రో ఉంటుంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 21% అండ్ ప్రాఫిట్ 22% గ్రో ఉంటుంది. వీళ్ళ అదర్ ఇన్కమ్ పెరగడం కారణంగా బాటమ్ లైన్ లో మనకి స్ట్రెంత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా ఆల్మోస్ట్ 817 crore దగ్గరగా స్ట్రాంగ్ గానే మనకు కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఏదైతే FY25 రిలేటెడ్ గా గైడెన్స్ ఇచ్చారో 900 crore గైడెన్స్, దాని రిలేటెడ్ గా వీళ్ళు స్ట్రాంగ్ గానే ముందుకు వెళ్తున్నారని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అశోక్ గారు స్టేట్మెంట్స్ అయితే చేశారు. మరి ప్రాబ్లం ఎక్కడ, ఏం ప్రాబ్లం, ఎందుకని స్టాక్ 20% దగ్గరగా పడింది అంటే మనం ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసాం ప్రతి డేటాని ఇప్పటి వరకు. బట్ అదే మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేస్తే, లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మీకు సేల్స్ లో డ్రాప్ ఉంటుంది, మార్జిన్స్ లో డ్రాప్ ఉంటుంది, ప్రాఫిటబిలిటీలో కూడా. యాక్చువల్గా ఈసారి అదర్ ఇన్కమ్ పెరిగింది చూడండి, గతంతో పోలిస్తే అదర్ ఇన్కమ్ పెరిగి 40 crore దగ్గరైనా ఉంది, లేకపోతే సిగ్నిఫికెంట్ గా లోయర్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇదేం ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసే ఏం బిజినెస్ కాదు కదా. సో మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ మనం ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తుంటే సిక్లికాలిటీని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. బట్ ఇది ఇన్ రీసెంట్ టైమ్స్ ఫ్రమ్ 100 crores to 255 crores స్ట్రాంగ్ గానే గ్రో అయింది కదా క్వార్టర్లీ బేసిస్ తోనే. ఇక్కడ నుంచి కూడా స్టెబిలైజ్ అయింది. బట్ 255 నుంచి 240 రాగానే మార్కెట్ లో చిన్న క్వశ్చన్ మార్క్స్. పర్టికులర్ గా వీళ్ళ మార్జిన్స్ కూడా 44 నుంచి 33 కి డిప్ అవగానే మార్జిన్స్ ఎక్కడ స్టెబిలైజ్ అవుతాయి, నెక్స్ట్ గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది. బట్ ఈసారి క్లియర్ గా రెవెన్యూలో ఫాల్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, మార్జిన్ లో కూడా మనకి డిప్ కనిపిస్తూ ఉండడం. చాలా స్ట్రాంగ్ గా పెరిగిపోయిన కంపెనీ చాలా లో లెవెల్స్ నుంచి అలా ఎక్స్పెన్సివ్ PE లోకి వెళ్ళి గ్రోత్ లో కొంత స్లో డౌన్ వస్తుండేసరికి, ఎర్నింగ్స్ లో కొంత స్లో డౌన్ వస్తుండేసరికి మార్కెట్ లో ఇవాళ ఒక షార్ప్ డౌన్ టిక్ అయితే కనిపించింది. బాగా పెరిగిపోయి ఎక్స్పాండ్ అయిపోయిన కంపెనీ ఎర్నింగ్స్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఏ మాత్రం స్లో డౌన్ చూపించినా సరే స్టాక్ ప్రైస్ లో మనకు అలాంటి ఇంపాక్టే మార్కెట్ తీసుకొస్తుంది.
ఈవెన్ పిక్స్ ట్రాన్స్మిషన్ కూడా ఇవాళ 20% దగ్గరగా పతనమైంది కదా, దీనికి కూడా ఇదే కారణం. ఇయర్ ఆన్ ఇయర్ లో మీకు నెంబర్స్ బాగానే ఉంటాయి, బట్ ఆన్ క్వార్టర్ బేసిస్ మీరు గమనించారంటే రెవెన్యూలో ఫాల్ ఉంటుంది, మార్జిన్స్ లో డిక్లైన్ ఉంటుంది, ప్రాఫిటబిలిటీ కూడా ఇంపాక్ట్ అయి ఉంటుంది. ఈవెన్ హాఫ్ అయిపోయి ఉంటుంది ప్రాఫిట్ అయితే, ఏకంగా ఆల్మోస్ట్ 45% డిక్లైన్ ఆన్ ప్రాఫిట్. ఆపరేటింగ్ సైడ్ కూడా 42% డిక్లైన్, రెవెన్యూ 15% డిక్లైన్ తోని ఇవన్నీ బాటమ్ లైన్ లో ఇంపాక్ట్ అవుతుండడం, క్లియర్ గా మార్జిన్స్ లో ఎరోజన్ కనిపిస్తుండడం ఇవాళ 20% పడడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ గ్లెన్ మార్క్, యాక్చువల్ గా వీళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి, బట్ నెంబర్స్ మాట్లాడుకునే ముందు వాళ్ళ ఇండోర్ ఫెసిలిటీ రిలేటెడ్ గా యుఎస్ఎఫ్డిఏ జరిగిన ఇన్స్పెక్షన్ లో 5 అబ్జర్వేషన్స్ వచ్చాయంటున్నారు, బట్ డేటా ఇంటిగ్రిటీ రిలేటెడ్ గా ఎలాంటి అప్డేట్ లేదని, దీనికి కంపెనీ కమింగ్ టైమ్స్ లో రెస్పాండ్ అవుతుందని గ్లెన్ మార్క్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నెంబర్స్ దగ్గరికి వెళ్దాం. వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఈసారి మనకి బెటర్ గా కనిపిస్తాయి. దానికి ప్రధానమైన కారణం వీళ్ళ R&D ఈసారి తగ్గుతూ ఉండడం, అండ్ నెంబర్స్ లో కూడా కొంత అడ్జస్ట్మెంట్ ఈసారి రిఫ్లెక్ట్ అవుతూ ఉండడం, ఈసారి మనకి బెటర్ గా వీళ్ళ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీలో మనకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ వాళ్ళ యుఎస్ రిలేటెడ్ గా బిజినెస్ కొంత వీక్ గానే ఈసారి గ్రో అయింది. అదే యాక్చువల్ గా మార్జిన్ అక్రిటివ్, వాళ్ళ స్ట్రాంగ్ మార్జిన్స్ అదే తీసుకొస్తుంది. ఇండియన్ బిజినెస్ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నా వీళ్ళ యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ లో కొంత స్లో డౌన్ కనిపిస్తుంది అయితే అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గ్లెన్ మార్క్ ఈవెన్ ఇవాళ మనకి మంచిగానే స్టాక్ కనిపించినా సరే నాకైతే అంత స్ట్రాంగ్ గా నెంబర్స్ అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ RVNL నెంబర్స్ అయితే ఫ్లాట్ గా ఉన్నాయి, అక్కడ అసలు ఎటువంటి స్ట్రాంగ్ గ్రోత్ మనకు కనిపించదు. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సరే రెవెన్యూస్ ఫ్లాట్ గా ఉంటాయి, మార్జిన్స్ ఫ్లాట్ గా ఉంటాయి, నెట్ ప్రాఫిట్ కూడా 13% డౌన్ అవుతూ ఓవరాల్ నెంబర్స్ ని ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే తీసుకువెళ్తుంది. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూవబుల్స్ ఫ్రెండ్స్, నెంబర్స్ బ్యాడ్ గానే ఉన్నాయి, నేను దాని గురించి మాట్లాడను. కానీ ఇంట్రెస్టింగ్ గా మనం గమనించాల్సింది ఏంటంటే ఇలా బ్యాడ్ గా రావడానికి ప్రధానమైన కారణం చాలా దేశాల నుంచి డంపింగ్ ఇండియాలో జరిగింది సోలార్ గ్లాస్ రిలేటెడ్ గా. బట్ లాస్ట్ 15 డేస్ నుంచి మీరు మన ఛానల్లో కానీ సోషల్ మీడియాలో కానీ గమనిస్తే వియత్నాం అండ్ చైనా రిలేటెడ్ గా వస్తున్న గ్లాస్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ మీద అండ్ ఇంకొక డెసిషన్ కూడా వియత్నాం నుంచి వస్తున్న సోలార్ గ్లాస్ రిలేటెడ్ గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ 5 years కి తీసుకుంది కదా. ఇంత ఆబ్వియస్లీ కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ ఇంప్రూవ్ అవుతాయి. వాట్ ఎవర్ మీరు నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నవి అయితే చాలా బ్యాడ్ గా ఉంటాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో, ఈవెన్ క్వార్టర్ కంపారిజన్ లో క్లియర్ ఇంపాక్ట్ వీళ్ళ రెవెన్యూస్ దగ్గర నుంచి మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది. అబ్సల్యూట్లీ బ్యాడ్ నెంబర్స్. బట్ ఈ బ్యాడ్ నెంబర్స్ కారణమైన రీజన్ అయితే రీసెంట్ 14 డేస్ లో అయితే మారింది. ఇది కూడా ఇన్వెస్టర్స్ అండర్లైన్ చేయాలి. ఫైనలీ క్లోజ్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను, RBI వాళ్ళు ఆల్రెడీ వడ్డీ రేట్లు కట్ చేశారు, కొన్ని బ్యాంక్స్ వడ్డీ రేట్లు తగ్గించాయి, ఇంకొన్ని బ్యాంక్స్ వడ్డీ రేట్లను తగ్గిస్తాయి కమింగ్ టైమ్స్ లో. ఈ లోపే మనం వేసుకునే 1 year, 2 year, 3 year FDs కి అధిక రిటర్న్స్ మిగిలిన వాళ్ళతో పోలిస్తే, ఫ్యూచర్ లో వేసి లేట్ గా వేసే వాళ్ళతో పోలిస్తే సంపాదించవచ్చు. కాబట్టి ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి ఎక్కడ ఎలాంటి వడ్డీ రేట్లు వర్క్ అవుతున్నాయని. తర్వాత మీకు నచ్చితేనే ఫిక్స్ డిపాజిట్ వేయొచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.